బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య విభాగంలో వేతనాలు పొందుతూ పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్న కార్మికులను పారిశుద్ధ్య పనులకు కేటాయించుటకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపైన పని భారాన్ని పని చేస్తున్న కార్మికులపైన పని భారాన్ని పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్న కార్మికుల్ని పారిశుద్ధ్య పనులకే కేటాయించాలి. పారిశుద్ధ్యేతర పనులు ఈరోజు కడప జిల్లా బద్వేలు పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా కూడా ఐక్యంగా బద్వేలు పురపాలక సంఘంలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఇక్కడున్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వారి యొక్క వ్యక్తిగత అవసరాల కోసం, వారి యొక్క స్వలాభం కోసం ఇతర పనులు కేటాయించి వారిని వాడుకోవడం జరుగుతోంది. దాదాపు 15 మంది కార్మికుల్ని పారిశుద్ధ్యేతర పనులకి వాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బద్వేలు పురపాలక సంఘం ఏర్పడి దాదాపు 19 సంవత్సరాలు అవుతోంది. కాలజ్ఞాని బ్రహ్మం గారు చెప్పినట్టు ఈరోజు బద్వేలు పట్టణం బస్తీగా రూపాంతరం చెందుతోంది. ఈరోజు బద్వేలు పట్టణంలో దాదాపు 1,30,000 మందికి పైగా జనాభా నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు బద్వేలు పట్టణం 26 వార్డుల నుంచి 35 వార్డులుగా ఈరోజు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య సేవలు అందించడానికి అవసరమైనటువంటి కార్మికులు లేకపోయినప్పటికీ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను కూడా వారి యొక్క స్వలాభం కోసం వాడుకొని ఈరోజు ప్రభుత్వం అడిగేటువంటి రిపోర్టుల్లో ఇక్కడ పర్సెంటేజీ తగ్గిందని చెప్పేసి పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన హుకుం జారీ చేయడం, పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి వారిపైన దుర్భాషలాడడం ఇక్కడున్నటువంటి అధికారులకు తగదు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులుగా నమోదయ్యి పారిశుద్ధ్య విభాగంలో వేతనాలు పొందుతున్నటువంటి కార్మికులందరినీ కూడా పారిశుద్ధ్య పనులకే కేటాయించాలని చెప్పేసి నేడు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 సంఘంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రికి, మున్సిపల్ మినిస్టర్కి, లేబర్ మినిస్టర్కి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కి అందరికి కూడా ఈరోజు మేము లేఖలు రాస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రజా అవసరాల కోసం, ప్రజలకి పారిశుద్ధ్య సేవల కోసం వారందరినీ కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజాప్రతినిధుల్ని, ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం. కె నాగేంద్రబాబు.